ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. కీర్తన 33. మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు సెలవిస్తున్న మాట చాలా అద్భుతమైనది. ఆయుష్కాలం, మనకి ఎంత ఆయుష్ ఉందో అంత నిలుస్తుందంట ఆయన దయ. ఈరోజున ఆయన దయ ఉంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, జీవిస్తున్నాం, సజీవ లెక్కల్లో ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం, మన పోరాటాల్లో నుంచి విజయం సాధించగలుగుతున్నామంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా నిలిచి ఉంది నీ పట్ల, నా పట్ల. ఒక ప్రణాళికను దేవుడు కలిగినాడు, ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దయ వలన ఈరోజు మన స్థితిలో ఉన్నాం. మర్చిపోకండి. నమ్ముతున్నారా? ఆయన దయ ఎప్పుడూ ఉంటుంది నీతో, నాతో. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో నీ దయను ఆయుష్కాలం అంతా ఉంచినందుకు నీకు వందనము చెల్లిస్తూ ఉన్నాను. దీవించమని, ఆశ్రయించి బలపరచమని, ఈ వాగ్దానం స్వతంత్రించినట్టు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.